దూరమైన చిచ్చుకాకి స్కూల్. ఊరిలో పిల్లలందర్నీ స్కూల్లో జాయిన్ చేయడానికి ఒక్క స్కూల్ కూడా ఉండదు. అందరూ వేరే ఊరిలో పిల్లల్ని జాయిన్ చేయడానికి అస్సలిష్టపడరు. కాని తప్పక అందరూ ఊరికి దూరంగా ఉన్న స్కూల్లో జాయిన్ చేస్తారు. అప్పుడే చిచ్చుకాకి అనే ఆవిడ తుని పిచ్చుక వాళ్ళ ఊర్లోనే ఒక స్కూల్ కడుతుంది. తానే ఆ స్కూల్ని నడుపుతూ ఊర్లో అందరికీ తెలియజేస్తుంది. దానితో అందరూ చాలా ఆనందపడతారు. తుని, మన ఊర్లో ఎలానో స్కూల్ ఉంది కదా, ఇంకా మన పిల్లల్ని అంత దూరం స్కూల్కి పంపడం ఎందుకు? అవును చోటు, నేను కూడా అదే అనుకుంటున్నాను. ఊర్లో పిల్లలందరినీ ఇక్కడే జాయిన్ చేసేస్తున్నారంట. సరే, అయితే మన పిల్లల్ని కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేద్దాం. ఒకసారి ఆ స్కూల్కి వెళ్ళి మాట్లాడదాం, ఎలా ఉంది ఏంటి అని చూద్దాం. అలా అనుకుని తుని పిచ్చుక చోటు చిలుక ఇద్దరు పిల్లల్ని తీసుకుని చిచ్చుకాకి స్కూల్కి వెళ్తారు. చిచ్చుకాకి వాళ్లతో చాలా బాగా మాట్లాడుతూ ఉంటుంది. తుని పిచ్చుక వాళ్ళు స్కూల్ గురించి అన్నీ అడుగుతూ ఉంటారు. మీ స్కూల్లో టీచర్లు ఎలా ఉంటారండి? పిల్లల్నేమీ అనరు కదా? అయ్యయ్యో, ఏవి అనరు. ఈ స్కూల్ని నేనే చూసుకుంటాను. స్కూల్ బాగుంది, మీరే పాఠాలు కూడా చెబుతాను అని అంటున్నారు. నాకు బాగానే అనిపిస్తుంది. మీరేం కంగారు పడకండి, ఇప్పటికే పిల్లలు జాయిన్ అయ్యారు. మా స్కూల్ చాలా బాగుంటుంది. వాళ్ళని క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నాది. సరేనండి, అయితే రేపటి నుండి పిల్లలు స్కూల్కొస్తారు. సరేనండి, టైంకి స్కూల్కి పంపండి. అలా మాట్లాడుకుని ఇద్దరూ వెళ్ళిపోతారు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే పిల్లలు కొత్త స్కూల్కి వెళ్లడానికని చాలా ఆశగా లేచి రెడీ అవుతారు. తుని పిచ్చుక వాళ్ళు కూడా వాళ్ళని స్కూల్కి పంపిస్తారు. అందరూ చాలా బుద్ధిగా స్కూల్కి వెళ్తారు. పిల్లలందరూ స్నేహితులవ్వడంతో చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కాసేపటికి చిచ్చుకాకి క్లాస్ రూమ్కి వస్తుంది. అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండడం చూసి తనకి చాలా కోపం వస్తుంది. పిల్లలు తనని చూసి సైలెంట్గా ఉంటారు. ఏంటి, మీకెవరికి డిసిప్లైన్ లేదా? మీరందరూ ఇలానే ఉంటారా? మిమ్మల్ని ఇలా వదిలేయకూడదు. అందరికీ బుద్ధొచ్చేలా చేస్తానుండండి. ఇంకా ఎప్పుడు మీరు అందరూ బుద్ధిగా ఉండాలి. ఇది నా స్కూల్, మీరందరూ నా మాట వినవలసిందే. అందరూ మోకాళ్ళు వేయండి. అలా కోపంతో పిల్లలందరికీ పనిష్మెంట్ ఇస్తుంది. వాళ్ళు కూడా ఏమీ అనలేక మోకాళ్ళు వేస్తారు. కాసేపు గడుస్తుంది. అందరికీ కాళ్ళ నొప్పులొచ్చి ఏడుస్తూ ఉంటారు. టీచర్, మాకు కాళ్ళు నొప్పులొస్తున్నాయి, ఇంకెప్పుడు మాట్లాడుకోము. ఈ బుద్ధి మాట్లాడుకోకముందు ఉండాలి. ఈ స్కూల్లో ఫస్ట్ డే కదా, అందుకే ఇంకా ఎవరూ రాకపోవడంతో మాట్లాడుకున్నాం అంతే. అయినా ఈ స్కూల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉంది. నేను మా అమ్మతో చెప్తాను. ఎవరైనా ఈ స్కూల్ మానేసినా, ఎవరితో అయినా ఏమైనా చెప్పినా కానీ మిమ్మల్ని చంపేస్తాను చెప్తున్నా. అలా చిచ్చుకాకి పిల్లల్ని బెదిరించడంతో చాలా భయపడతారు. అలా ఆ రోజంతా మోకాళ్లతోనే ఉంటారు. అందరూ బాగా ఏడుస్తూ ఉంటారు. ఆ రోజు స్కూల్ గడుస్తుంది. బుజ్జి పిచ్చుక అలాగే తన స్నేహితులు ఇంటికెళ్తూ ఉంటారు. అమ్మో, ఓ చిచ్చు టీచర్ చాలా కోపంగా ఉంటుంది. అవును చిన్ను, నాకు బాగా కాళ్ళు నొప్పులొస్తున్నాయి. నాకింకా స్కూల్కి వెళ్ళాలని లేదు. ఆ టీచర్ నచ్చలేదు. అవును, నిజమే. ఫస్ట్ రోజే అందరినీ ఇబ్బంది పెట్టి ఏడ్పించింది. కానీ ఏం చేస్తాం, ఎవరికైనా చెప్తే టీచర్ చంపేస్తాను అని అంది కదా. అవును, నిజమే. కొన్ని రోజులు చూద్దాం. సరే, ఇంకింటికెళ్ళాం. అలా అనుకుని చాలా దిగులుగా ఇంటికెళ్ళిపోతారు. అందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు. ఏంటి బుజ్జి, వచ్చేసావా? కొత్త స్కూల్ ఎలా ఉంది? బానే ఉండమ్మా. అలా అన్నావేంటే బుజ్జి, అలసిపోయావా? కొంచెం అలసిపోయాను అంతే. సరే, నేను కాసేపు పట్టుకుంటాను. సరేలే, వెళ్ళు. కొత్త స్కూల్ కదా, అందుకే ఏమో అలా ఉంది. అలా చెప్పి బుజ్జి పిచ్చుక పడుకుంటుంది. అలా ఆ రోజు గడుస్తుంది. తర్వాత రోజు ఉదయం మళ్లీ స్కూల్కి వెళ్లడానికని సిద్ధమవుతూ ఉంటుంది. చిచ్చుకాకి టీచర్ గురించి వాళ్ళమ్మకి చెప్పాలని అనుకుంటుందే కాని భయపడుతుంది. స్కూల్కి తొందరగా వెళ్తుంది. అప్పుడే కాసేపటికి చిచ్చుకాకి వస్తుంది. ఇంతలో చిన్నుకాకి ఆలస్యంగా స్కూల్కి వస్తాడు. ఏంటి, ఎందుకు ఆలస్యమైంది? సారీ టీచర్, మా అమ్మ బాక్స్ పెట్టడానికి లేట్ అయ్యింది. స్కూల్లో టైంకి ఉండాలని తెలీదు? బాక్స్ పెట్టకపోతే స్కూల్కి రాకూడదా?
ఒకరోజు తినకపోతే ఏమవుతావంట? అలా కాదు టీచర్. నువ్వు చేసిన తప్పు నీకు తెలియాలి. ఇకపై ఎప్పుడూ అలా చేయకూడదు. చెయ్యి చూపించు. చిన్నుకాకి చేతిపై గట్టిగా కొడుతుంది చిచ్చుకాకి. అందరూ చాలా భయపడిపోతారు. చిచ్చుకాకి బాగా గట్టిగా కొడుతూ ఉంటుంది. చిన్నుకాకి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. టీచర్, ఇంకెప్పుడు లేట్గా రాను. కొట్టద్దు టీచర్. నీకు చదువు కన్నా తిండి ఎక్కువ కదా. లేదు టీచర్, ప్లీజ్. ఈ దెబ్బలు తిన్న చేతితోనే ఎలా తింటావో నేను కూడా చూస్తాను. అలా చిచ్చుకాకి చిన్నుకాకిని చాలా దారుణంగా రక్తం వచ్చేలా కొడుతుంది. వాడు ఆ నొప్పికి అలా ఏడుస్తూనే ఉంటాడు. పిల్లలందరూ భయంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలానే ఉండిపోతారు. చిచ్చుకాకి అందరికీ చాలా ఎక్కువ హోంవర్క్ ఇచ్చేస్తుంది. అలా ఆ రోజు స్కూల్ గడుస్తుంది. పిల్లలందరూ కూడా దిగులుగా ఇంటికెళ్తారు. వెళ్ళినప్పటి నుండి హోంవర్క్ రాస్తూనే ఉంటారు. అలా రాత్రంతా రాస్తూ ఉండడం చూసి తుని పిచ్చుక ఆశ్చర్యపోతుంది. ఏంటి పుచ్చి, ఇంటికొచ్చినప్పటి నుండి హోంవర్క్ రాస్తూనే ఉన్నావు? నిన్నట్నుండి అదోలా ఉన్నావు? ఏం లేదమ్మా, టీచర్ హోంవర్క్ ఎక్కువగా ఇచ్చారు అంటే. అయినా ఇంత హోంవర్క్ ఇవ్వడం ఏంటి బుజ్జి? ఆ టీచర్ అసలు బాగానే పాఠాలు చెబుతారా? బాగానే చెప్తారమ్మా. అలా మాట్లాడి బుజ్జి పిచ్చుక హోంవర్క్ రాస్తుంది. తుని పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కాని తనకి బాగా అనుమానం వస్తుంది. తుని పిచ్చుక తన మనసులో, బుజ్జి ఏదో అదోలా ఉంది. ఆ టీచర్ ఏమైనా అంటుందో ఏంటో. రేపొకసారి బుజ్జికి చెప్పకుండానే స్కూల్కి వెళ్తాను. అసలేం జరుగుతుందో తెలుస్తుంది అని అనుకుంటుంది. ఎంత రాసినా కాని హోంవర్క్ అవ్వకపోవడంతో ఊరుకుంటుంది. అందరూ కూడా తర్వాత రోజు ఉదయం స్కూల్కి వెళ్తారు. బుజ్జే, నువ్వు హోంవర్క్ అంతా రాసేసావా? లేచిన పన్ను. రాత్రంతా ఎంత రాసినా కానీ అవ్వలేదు. చేతులు బాగా నొప్పించి నిద్ర వచ్చేసింది, పడుకున్నాను. అవును బుజ్జే, నాకు కూడా అంతే. ఇప్పుడు ఆ టీచర్ ఏమంటుందో నన్ను భయం వేస్తుంది. నిజమే పన్నుక, నేను స్కూల్కి రాకూడదని అనుకున్నాను. ఒకవేళ రేపు స్కూల్కి వచ్చినా నిన్నెందుకు మానేశావని కొట్టుంది. అలా భయంగా స్కూల్కి వెళ్తారు. చిచ్చుకాకి వస్తుంది. చిచ్చుకాకి బాగా ఎక్కువ హోంవర్క్ ఇవ్వడంతో పిల్లలందరూ కూడా హోంవర్క్ సగమే రాస్తారు. చిచ్చుకాకి అందర్నీ హోంవర్క్ అడుగుతుంది. అందరూ సగం రాయడంతో తనకి బాగా కోపం వస్తుంది. అప్పుడే తుని పిచ్చుక కూడా స్కూల్కి వస్తూ ఉంటుంది. నేనిచ్చిన హోంవర్క్ రాయకుండా వస్తారా? ఇప్పుడు చెబుతాను మీ అందరి పని. అలా చెప్పి చిచ్చుకాకి పిల్లలందర్నీ పనిష్మెంట్లా అందర్నీ కొట్టేస్తుంది. బాగా ఏడుస్తూ ఉంటారు. అలాగే ఉరితాడులు కడుతుంది. పిల్లలందరూ చాలా భయపడిపోతారు. మీరందరూ ఇప్పుడు ఒక గంట వరకు ఈ ఉరితాడులకు వేలాడుతూనే ఉండాలి. వద్దు టీచర్, మాకు బాగా నొప్పిగా ఉంది. అవును టీచర్, ఇంకెప్పుడు ఇలా జరగదు. అలా పిల్లలందరూ ఏడుస్తూ దెబ్బలతో ఉంటారు. బన్ను చిలుకని ఉరితాడుకు వేలాడదీస్తుంది. అప్పుడే తుని పిచ్చుక వచ్చి అదంతా చూసేస్తుంది. బన్ను చిలుకని ఆ తాడు నుండి తీసేస్తుంది. ఏంటి ఇక్కడేం జరుగుతుంది? అసలు మీకు బుద్ధుందా? ఇది స్కూలేనా? నువ్వు టీచరేనా? పిల్లలకు రక్తం వచ్చేలా కొట్టి ఉరి తీయడానికి సిద్ధమవుతావా? అయ్యయ్యో, అదేం లేదండి, వాళ్ళని క్రమశిక్షణలో పెడుతున్నానంతే. నీ పని ఇలా కాదు, చెబుతానాగు. అలా తుని పిచ్చుక కోపంతో చిచ్చుకాకిని కొట్టి పిల్లలందర్నీ తీసుకుని వెళ్లి తాను పిల్లల్ని కొట్టడం అవి అందరికీ తెలిసేలా చేస్తుంది. దానితో అందరూ కలిసి ఆ స్కూల్ని మోయించేస్తారు.